మీకు బీపీ ఎక్కువ అవుతుందా? మరి మీకు ఎక్కువైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బీపీ ఎందుకు పెరుగుతుంది? ఎలా తగ్గించుకోవాలి? ఎలా బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోవాలి? అసలు రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. మనం మామూలుగా ఉప్పు ఎక్కువ తీసుకుంటే అందులో ఉండే సోడియం వల్ల బీపీ పెరుగుతది అంటారు. ఆ సోడియం వల్ల బీపీ ఎందుకు పెరుగుతది అంటే రక్తనాళాలలో రక్త ప్రసరణ అనేది పర్ఫెక్ట్‌గా లేక ఒత్తిడికి గురై మనకి బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది. మరి సోడియం ఎక్కువ ఉండడం ఎందుకు అంటే యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రిక్ ఆక్సైడ్ లోపించడం వల్ల ఈ ఉప్పు తీసుకోవడం వల్ల సోడియం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. మరి వీటి నుండి మనము బయటపడాలి అంటే ఒకవేళ ఉన్న వాళ్ళకి తగ్గాలంటే ఏం తినాలో జాగ్రత్తగా వినండి. అంతేకాదు మీరు ఒత్తిడి ఎక్కువ ఉంచుకోవద్దు, అంటే ఒత్తిడికి గురవ్వద్దు. వాకింగ్ చేయాలి, 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి, 2 నుంచి 3 లీటర్ల వాటర్ తాగాలి. అలా తాగుకుంటూ గనక మీరు నేను చెప్పే ఈ ఫ్రూట్స్ గనక తింటే, ఈ పండ్లు గనక తింటే మ్యాక్సిమం మీకు బీపీ అనేది చాలా చాలా తగ్గిపోతుంది. రిజల్ట్ మీరే చెప్తారు. ఏంటి అని అంటే వాటర్ మిలన్ పుచ్చకాయ అనేది ఏ సీజన్లోనైనా దొరుకుతుంది కదా. మరి ఆ పుచ్చకాయని పొద్దున సాయంత్రం ఒక 4 నుంచి 5 ముక్కలు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు, 4 నుంచి 5 ముక్కలే కాబట్టి ప్రాబ్లం లేదు. అందులో ఉండే సిట్రోలిన్ అనే పదార్థము ఈ రక్తనాళాలలో ఉండే ఒత్తిడిని తగ్గించేసి రక్త ప్రసరణ పర్ఫెక్ట్గా ఉండేలాగా చేస్తే ఏమవుతుంది, అప్పుడు బీపీ అనేది తగ్గుతూ ఉంటుంది. హై బీపీ నుండి నార్మల్ బీపీకి వస్తాం. నెక్స్ట్ ఉసిరి అనేది ఆయుర్వేదంలో ఎంత బాగా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. మీరు ఒక బీపీ టాబ్లెట్ వేసుకున్నది ఒకటి, ఒక గ్లాసు ఉసిరి జ్యూస్ తాగింది ఒకటి. కాబట్టి తప్పకుండా మీకు వీలైతే ఉసిరికాయ తినండి, లేదంటే జ్యూస్ తాగండి. నేరేడు పళ్ళు మామూలుగా షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. నేరేడు పళ్ళు అనేటివి రక్తనాళాలకి రక్షక భటుల్లాగా పనిచేస్తాయి. అంటే దాంట్లో ఉండే యాంథోసయనిన్స్ అనేటివి రక్తనాళాలలో ఉన్న ఒత్తిడిని తగ్గించి బీపీ తగ్గడానికి చాలా చాలా ఛాన్స్ ఉంటుంది. ఇంకొక ఫ్రూట్ ఏంటంటే జామకాయ. అరటి పండులో కన్నా జామకాయలో పొటాషియం అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. షుగర్ పేషెంట్లు అరటి పండు తినకపోయినా జామకాయ తినండి. ఈ జామకాయలో ఉండే పొటాషియం ఏం చేస్తుంది అంటే ఎక్కువ ఉన్న సోడియంని కిడ్నీస్ నుండి బయటికి పంపిస్తుంది. అలా చేయడం వల్ల బీపీ అనేది మనకు బ్యాలెన్స్గా ఉంటుంది. రాకుండా ఉండడానికి ఈ ఫ్రూట్స్ తినండి. వచ్చిన వాళ్ళు కూడా ఇది మెయింటైన్ చేస్తే గనక మీకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని చెప్పేసి మేము ఇవన్నీ తింటున్నాం కదా అని దయచేసి ట్యాబ్లెట్ మానేయకండి. డాక్టర్ సలహా తీసుకోండి. కొంతమంది ట్యాబ్లెట్ మానేసి అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. సో ఇలాంటి చిన్న చిన్న హెల్త్ టిప్స్ కోసం మీరు నా ఛానల్ని ఏం చేయాలి, మీ ఇంట్లో కానీ మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ బీపీ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకు బీపీ తగ్గడానికి ఈ ఎక్సర్సైజ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏమీ లేదు, డైలీ ఒక 5 మినిట్స్ ఏ టైంలోనైనా చేయండి. చూడండి ఎలా చేయాలో. ఇలా 5 మినిట్స్ కనుక చేస్తే నేను చెప్పిన ఫుడ్, ఈ ఎక్సర్సైజ్ అన్నీ కలిపితే మీకు ఆటోమేటిక్గా బీపీ అనేది తగ్గడానికి చాలా చాలా ఛాన్స్ ఉంటుంది. మరి ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.